సంపూర్ణమైన దేవుని జ్ఞానం అవసరం అంటాడు. హల్లెలూయా. దేవుని జ్ఞానం ఎక్కడ ఉంటుందా? దేవుని జ్ఞానం మనకి ఎలా తెలుసు అంటే వాక్యంలో ఉన్నది ఏదైనా దేవుని జ్ఞానం అంటారు. హల్లెలూయా. అంటే మనము దేవుడి వాక్యంలో ఏదైతే చెప్పబడిందో అదంతా కూడా దేవుని చిత్తము, దేవుని జ్ఞానమై ఉన్నదన్నమాట. హల్లెలూయా. ఆయన చిత్తము, ఆయన జ్ఞానమే మనకు అవసరం, కానీ మిగతా వారికి కాదనమాట. హల్లెలూయా. అందుకు ఆయన మాటలు మనకి ఇక్కడ ఏం చేస్తారని తెలుసా? బలపరుస్తాయని ఉందన్నమాట. హల్లెలూయా. ఆయన మాటలు మనని బలంతో బలపరుస్తాయని ఒకసారి చివరి 11 ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలన్నట్టు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనట్లు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ మాటలు సామాన్యమైన మాటలు కాదు. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు అంటారు. హల్లెలూయా. యాక్చువల్లీ ఓర్పుగా ఉన్నప్పుడు ఆనందం ఎవరికి ఉండదు, అంతేనా కదా? పిల్లల్ని అల్లరి కాసేపు ఓర్పుగా ఉండడానికి కాదు. మీకు ఎప్పుడైనా ఫస్ట్ టైం బీచ్ చూసినప్పుడు ఏదైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పరిగెత్తాలని చూస్తారని కాసేపు ఆగు అని ఒక 5 నిమిషాల తర్వాత వెళ్ళు అంటే ఓర్పు ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే మనం అంత ఆనందంగా ఉండము, ఒక ఫోకస్తో ఉంటాం అన్నమాట. అంటే ఏది మనము ఏ దాని మీద మన మనసులో ఏదైతే ఉంటుందో అది నెరవేర్చబడాలి అనే ఆలోచనతో కలిగి ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఓర్పుగా ఉన్నప్పుడు కూడా మనము ఆనందంతో ఉండడానికి దేవుడు మాట చెప్పబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘ శాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మన శక్తిని బట్టి అని చెప్పలేదు, ఆయన మహిమ శక్తిని బట్టి అంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శక్తి బట్టి అని అంటే ఓకే, కానీ ఆయన మహిమ శక్తి బట్టి అని ఇక్కడ రాయబడుతుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన శక్తి ఏం చేస్తారంటే మహిమని కనపరిచేదిగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. శక్తి, ఏదైనా శక్తి అలాంటి ఏంటంటే ఒక గ్లోరీ అనేది అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనల్ని ఎలా ఉంటున్నారంటే ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలము. హల్లెలూయా. ఆయన మహిమ శక్తి బట్టి బలంతో అని చెప్పాల, సంపూర్ణ బలముతో అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సంపూర్ణత అనేది ఎప్పుడు ఉంటుంది? సంపూర్ణత అంటే ఏంటి? సంపూర్ణత పర్సెంటేజ్ చెప్పండి. ఇందాక ఐజక్ ఏం చేశాడు? కరువులో ఊరంతా సంపూర్ణమైన బలం అంటే 100% అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. 99.9 ఉన్నా కానీ 100% కాదు, అంతేనా కదా? మీరు ఎప్పుడైనా మార్కెట్ లో చూసారు? ఏమని చూసారు? 99.9% అది ఆ మార్కెట్ పనిచేస్తుంది. కంపెనీ కూడా మనకు చెప్తున్నాడు, అయినా అది 100% పనిచేయదని మనకు తోలిస్తున్నాడు మనకు. హల్లెలూయా. 100% పనిచేయదు అన్నా మనం కొంటున్నాం. హల్లెలూయా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడి ప్రతి మాట 100% నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ అంటేనే 100% అన్నమాట. ఆయన 120 మంది ఉన్నారు, 120 మందికి ఒకటే అనుభవం అన్నమాట. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో
అందరి మీద ఆత్మ, చిన్నవారు లేదు ముసలివారు లేదు, అందరి మీద ఆత్మ కుమ్మరించబడింది అనమాట. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు 100% పనిచేయడానికి ఇష్టపడతాడంటే ఆయన యేసుక్రీస్తు రక్తం ఎవరి మీద ఉందో వారి మీద 100% ఆయన పనిచేయడానికి మనం అర్హుడు అని ఆయనకి తెలుసు అనమాట. హల్లెలూయా కాదు కానీ అది యేసుక్రీస్తు రక్తం బట్టి అనమాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే చాలా పవర్ఫుల్ మాట. మనం ఎట్లా ఉండాలి అని అంటే ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడే సంపూర్ణమైన బలంతో మనం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. సంపూర్ణత లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఏదైతే ఎంత సంపూర్ణత లేదో అదే మన బలహీనత అవుతుంది అనమాట. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు 99% ఎవరైనా పాస్ అయ్యారు, 99% ఎవరైనా పాస్ అయ్యారు అంటే 100% అవ్వడానికి 1% తక్కువైందని అర్థం అనమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు 99% వచ్చినా కానీ 100% మనం చెప్పలేము అనమాట. హల్లెలూయా. కానీ ఇక్కడ మనకి చెప్పబడిన మాట ఏంటంటే ఆయన మహిమా శక్తి బట్టి సంపూర్ణమైన బలంతో బ్రతకమని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఓర్పుతో ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉండడానికంటే హల్లెలూయా. ఓర్పు అనేది ఎవరికి ఇష్టం ఉండదు, ఓపికతో ఉండండి ఆగండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఓర్పు సహనం అన్నప్పుడు ఆనందంగా మనం ఉండడానికి అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఆయన వాక్యంలో ఏది చెప్పబడిందో అది మనం స్వీకరించే కొలది ఆ ఆనందం ఓర్పులో కూడా వస్తుంది అనమాట. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ ఈ మాట బట్టి చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే మనం ఎప్పుడు కూడా పూర్ణ బలంతో ఉండాలని ఆయన ఉద్దేశం అయినది అనమాట. హల్లెలూయా హల్లెలూయా. ఇదే మాటని ఇంకో చోట మనము ఫిలిప్పీ పత్రిక 4:13 ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా హల్లెలూయా. ఏమని రాయబడింది? నన్ను బలపరిచే వాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరి బట్టి బలపరచుకోండి? ఆయన యందు అన్నారు అంటే పాస్టరా? ఎవరంటే యేసు క్రీస్తు యేసు ప్రభువు అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. మరోసారి మాట ఆయన నన్ను బలపరచువాని అంటే నన్ను బలపరిచి వారి అంటే నేను సమస్తమును చేయగలను. నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఎవరెవరికి ఏది చెప్పినా చేయగలరా? చేయలేము. ఎంతమంది మాట్లాడుతున్నారు? అమ్మాయిలు ఎవరైనా వంట రాక వస్తాయి అందరికి వస్తాయి. ఎవరైనా సియోర్ మాట్లాడారు రాలేదు అనుకుంటే ఇక్కడ ఏమన్నా నన్ను బలపరిచే వాని యందు నేను సమస్తము చేయగలను చెప్పాడు అనమాట. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకనంటే ఆ బలము మనది కాదు కాబట్టి అది పరిశుద్ధాత్మ బలమైనది కాబట్టి అనమాట. హల్లెలూయా హల్లెలూయా. ఎందు మనము సమస్తము అక్కడ చెయ్యాలి అని ఉన్నా చెయ్యగలను అన్నమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అర్థం అన్నమాట. హల్లెలూయా. నన్ను బలపరిచే వారి యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా హల్లెలూయా. పెద్ద పెద్ద విషయాలు కాదని కానీ చిన్న చిన్న విషయాలు నేను డిగ్రీ ఇంటర్ వరకు కిచెన్ లోనే వెళ్ళాలని కాదని. హల్లెలూయా హల్లెలూయా. 24 గంటలు కిచెన్ లోనే ఉంటాం. మామూలుగా కొట్టు పెడుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఏదైతే నా వల్ల కాదు అసలు నా లైఫ్ లోనే లేదు అన్నప్పుడు ఆత్మీయంగా ఎప్పుడైతే అభిషేకించబడ్డానో నన్ను బలపరిచే వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా హల్లెలూయా. సైకిలే రాదేమో అనుకుంటే కారు కూడా
హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఒకేసారి ఎక్కాను అలా ఎక్కాను అన్నమాట. హల్లెలూయా. లేట్ అయితే ఏం కాదు, మహిమ ఎక్కువ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఆయన రాకడ ముందు అత్యధిక మహిమ కుమ్మరించబడతాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఆయన ఆత్మ బలం బట్టి మనము సంపూర్ణమైన బలంతో ఉండాలని, ఇక్కడ అక్కడ బలంతో మీరు ఉండాలి, సంపూర్ణమైన బలంతో అని అక్కడ చెప్పబడింది. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నన్ను బలపరిచే వారి యందు నీకు సమస్తము చేయగలను అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మనకి సాధ్యమైనది మనం చేస్తాము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాధ్యం అవ్వనదే ఆయన నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు శిష్యులు ఫస్ట్ చేపలు పడుతున్నారు, తర్వాత అలాగే ఉన్నారు, వాళ్ళ సామర్థ్యం మారుతుంది. హల్లెలూయా. ఎట్లా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు ఏ సైకిల్ నడిచారు, ఏ సైకిల్ ఉన్నాడు. తర్వాత యేసయ్యతో ఎవరైతే పని చేశాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు పౌలుతో పనిచేశాడు కాబట్టి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సత్యం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభుతో, పౌలుతో, పీటర్తో, దానితో ఎవరితో అయితే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడో మనందరితో కూడా ఆయనే పనిచేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒకటే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము అందరిని కూడా దేవుడు కుమారుడిలాగానే చూస్తాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీలో రాయబడిన మాట ఏంటంటే, మనము పూర్ణమైన దేవుని జ్ఞానంతో బ్రతకడమే అది మన బలం అవుతుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూస్తే పూర్ణ బలం అవుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఒకే రేట్లో చూసినప్పుడు అది పూర్ణ బలం అవుతుంది అన్నమాట. హల్లెలూయా. అంటే మనము కొంతకాలం వరకే మహిమ నుండి అత్యధిక మహిమ అంటే ఏం తెలుసండి? మనం మామూలు వ్యక్తుల నుండి ఆ రూపాంతరం చెందుతూ ఆ క్రీస్తు లాగా జీవించడమే అత్యధికమైన మహిమ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో అట్టి రీతిగానే పనిచేయాలనేది ఆయన ఉద్దేశమైనది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం కొంచెం జ్ఞానం చెప్తా, పూర్ణమైన దేవుని జ్ఞానం ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బైబిల్ ఎవరైతే చదువుతున్నారో అవన్నీ నువ్వు ఏది చదువుతున్నావో, ఏది నమ్ముతావో, ఏది ప్రార్థన చేస్తావో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా చేయించగలడు అని నమ్మడం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు నీ బైబిల్, ఇప్పుడు అందరికి బైబిల్ ఉంది అంటే, ఇప్పుడు అందరి దగ్గర కాకుండా ఒకరి దగ్గర బైబిల్ ఉంటే మనము బాధపడాలి. వాళ్ళు అన్ని చదువుకుంటే అన్ని ప్రేయర్ చేసుకుంటాడు, లేకపోతే ఏదో సాధించుకుంటున్నాడు. ఎవరికి వారికి బైబిల్ ఉందా? ఉంది. ఎవరి ప్రార్థన జీవితం మనకు ఉందా? ఉంది. అందరూ యేసునామములో రక్షించబడ్డాము, రక్తంతోనే కృప పొందేవాళ్ళు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అందుకే చివరి దినాల్లో నా ఆత్మని సర్వ శరీరం మీద కుమ్మరిస్తాను చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. యేసయ్య వెళ్ళిపోతుంది నేను చెప్పలేదు, చివరి దినాల్లో నా ఆత్మని సర్వ శరీరం మీద కుమ్మరిస్తా అని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. ఆ చివరి దినాలు కాదు, చివరి గడియలో మనం ఉన్నాము అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయిన 50 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆరంభం చేస్తున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ నన్ను బలపరిచే వారి యందు నేను సమస్తం చేయగలను. అదే మాట మనము ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఒకసారి చూద్దామని. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త. నా యందు నిలిచి ఉండుడి, నీ యందును నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉన్నట్టు కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలించును. హల్లెలూయా. ఎవరు నా యందు నిలిచి ఉండునో, ఎవరు నేను వారి యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తారని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఫలించడం అనగానే వెంటనే మనకి ఏ గుర్తు వస్తాయి?
మీరు ఆశీర్వదించబడతారు, ఫలిస్తారన్న వెంటనే మీకేం గుర్తొస్తుంది? ఇప్పుడు అడిగాను అనుకో సడన్గా, ఎవరన్నా అడుగుతారు, బ్లెస్సింగ్ అడుగుతారు, నువ్వు బాబుగా ఆశీర్వదించబడతావు, బాబుగా ఫలిస్తావు అని నీకు ఏం గుర్తొస్తుంది? అభివృద్ధి, జాబ్. జాబ్. ఇంకో సిస్టర్ అంటే వివాహం. వివాహం అంటే కిడ్స్ లేదా క్రికెట్స్. హల్లెలూయా. ఓకే, అది కూడా ఆశీర్వాదమే. ఆమేన్. కానీ ఆశీర్వాదం అంటే ఏం తెలుసా అంటే యేసు నామము మన జీవితంలో హెచ్చించబడ్డామన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత నిల్చుండేది ఆయన నామము హెచ్చించబడాలి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉద్యోగం ఆయన నామం హెచ్చింపుగా ఉండాలి, నీ యొక్క వ్యాపారం ఆయన నామాన్ని హెచ్చించబడేలాగా ఉండాలి, నీ చదువు ఏదైనా కానీ ఆయన నామము మన జీవితంలో హెచ్చించబడాలనేది అసలైన ఆశీర్వాదం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోటి కూడా ఉన్నది ఏంటి తెలుసా, మరి ఉద్యోగం చదువు ఇవన్నీ మరి నాకేం వర్తించవు కదా అని అనుకోవద్దు. ఆత్మ ఫలాలు కూడా దేవుని గొప్ప ఆశీర్వాదం అన్నమాట. హల్లెలూయా. కనికరం చూపించడం, క్షమించడము, దయాగుణం ఉండడం, ప్రేమించడము, ఇతరుల పట్ల శ్రద్ధగా ఉండడం, ఇవన్నీ కూడా ఆశీర్వాదానికి మూలమే అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ ప్రభువు మనలో ఉంటేనే సాధ్యమైన విషయాలు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏదైతే వాక్యంలో చెప్తున్నాడో అదంతా కూడా ఒకటి ఎక్కువ పవర్ఫుల్, ఒకటి తక్కువ పవర్ఫుల్ అని ఏమీ లేదు, కానీ వాక్యంలో చెప్పిన ప్రతి వాగ్దానం కూడా ఆయన నామానికి మహిమ తెచ్చి ఏదైనా పవర్ఫుల్ అన్నమాట. హల్లెలూయా. అందుకే ఇప్పుడు హతసాక్షులు అనేవారు చనిపోయినప్పుడు ఎలా ఉంటారు? వాళ్ళు బలహీనంగానే చచ్చిపోయారో లేదా? హతసాక్షులు అంటే వాళ్ళ దేవుడు వారిని కాపాడలేదు అనేది వస్తారు కదా. అంటే వారి కోసం ఇంత ప్రయాసపడ్డాడు కానీ వారి చేతుల్లో చనిపోయాడు అంటే చాతగాన తరంగా కనబడుతుందా లేదు? కానీ మనకి ఏం చెప్పబడదు? ఎక్కడ హతసాక్షుల రక్తం చిందించబడుతుందో అక్కడ ఇంకనూ ఆయన సువార్త విస్తరిస్తుందని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఆయన జ్ఞానము మనకి శక్తిగా బలంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. రెండవ కొరింథీ 3వ అధ్యాయము 4-5 వచనాలు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకెట్టి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సామర్థ్యులం అని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. హల్లెలూయా. పౌలు భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే వారి జీవితాన్ని చూసినప్పుడు ఇతరులకు ఆశ్చర్యం కలుగుతుందా? పౌలు, పీటర్ వాళ్ళ జీవితాన్ని చూసినప్పుడు ఇతరులకి ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు బహుగా బాగున్నారు కదా అని వారు అనుకుంటున్నారు అనే ఇక్కడ పౌరు భక్తులు చెబుతున్న మాట ఏంటంటే ఏదైతే మీరు చూస్తున్నారో ఆ జీవితము మా సామర్థ్యం బట్టి కాదు కానీ ఆ దేవుడు బట్టి అని చెప్తున్నారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవులకు ఒక పెద్ద ఆశీర్వాదం ఏంటి తెలుసా? మన సామర్థ్యం బట్టి మనం జీవించాల్సిన అవసరం లేదు, కానీ ఆ ప్రభు యొక్క సామర్థ్యం బట్టి మనం జీవించే అది మనకుందన్నమాట ఛాన్స్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నన్ను బలపరిచే వారి యందు నేను సమస్తము చేయగలను అన్నమాట. హల్లెలూయా. మరి ఇక్కడ చివరిగా 5వ మాట సరే మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సామర్థ్యులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పబడిందండి, మాకు కలిగిన సామర్థ్యము మా బట్టి కాదు కానీ దేవుడు బట్టి అని అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనని ఏ మనిషి ఆపలేడు అని అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఆయన మీద నమ్మకం ఉంటే, ఇక్కడ పౌలు అలా చెప్తున్నాడు, మా నమ్మకము ఆ దేవుని మీద ఉన్నది కాబట్టి మా సామర్థ్యం ఇది కాదు కానీ ఆ దేవుని సామర్థ్యం బట్టి మేము ఇలా జీవిస్తున్నామని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడడం కూడా మనకి బలంగా శక్తిగా ఉన్నది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోటి మనం చూద్దామండి,
యెషయా గ్రంథము 40:29-30. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక వర్ధిల్లుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారండి? ఈ మాట ఎవరసలు నమ్ముతున్నారు? ఈ మాట హల్లెలూయా. హల్లెలూయా. మాట చూద్దామా? 40, 29, 20, 30 మెల్లగా ఒక్కొక్క మాట. సొమ్మసిల్లిన వారికి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు రాత్రి వేళలో నిద్రించున్నారు, మీకు అకస్మాత్తుగా ఏదో గుండెరాడు వచ్చిందో ఏదో వచ్చింది అంటే మీ పక్కన ఎవరు లేరు, నేను తీసుకుని వెళ్ళేవారు ఎవరు లేరు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం అప్పుడు ఆ సమయం ఏం చేస్తారండి? చూస్తుంటే మీరు అలసిపోతున్నారు, లేకపోతే చూడదప్పిపోతున్నారు, ఆ సిచ్యువేషన్ ఉంది అప్పుడు అప్పుడు ఏం చేస్తారు? వేరే వారైతే ఇంకా భయపడి ప్రారంభించి చేసుకుంటారు. కానీ నీవు నేనేం చేయాలి అంటే ఆ సమయంలో యేసు రక్తమే చేయము, యేసు నామాన్ని ఉచ్చరించే కొలది కూడా నీ బలహీనత అంతా తొలగిపోయి బలంగా మార్చబడుతుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సొమ్మసిల్లే వారికి ఆయనే. సొమ్మసిల్లే వారికి బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. కానీ మనకేం చెప్తారు తెలుసా? అధికారం యుద్ధాలని చెప్తారు. ఆ టాబ్లెట్ వేసి బలమైన ఆహారం తినాలని అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మిలెట్స్ తినాలని అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చట్టాన్ని తినమంటున్నారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైతే అప్పుడు రాదో ఈ టాబ్లెట్ తినమంటున్నారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని బట్టి అర్థమైంది ఏం తెలుసా? లోకాన్ని ఎప్పుడు నమ్మద్దు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఒగ్గుతో దొంగతే ఫ్రెష్ అంటారు, ఫ్రెష్ దొంగ ఒగ్గుతో అంటారు. హల్లెలూయా. అందుకే మనకు చెప్పిన మాట ఏంటో సార్, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మన ప్రభువు ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పాత నిబంధనైనా ఈ నిబంధనైనా ఏ నిబంధనైనా కానీ ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని ఆయన తోసిలేడు, సొమ్మసిల్లే వారికి ఆయన బలం ఇచ్చేవాడుగా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఏది పని చేయగలమో కానీ ఆయన నామము మన సొమ్మసిల్ల నుండి స్థితిలో నుండి బలం ఇచ్చే స్థితిలోకి తీసుకొని వెళ్ళగలదన్నమాట. హల్లెలూయా. అందుకే ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఈ మాటని ఖచ్చితంగా నమ్మాలి. అలాగే ఎవరైతే బలహీనంగా ఉన్నారో సొమ్మసిల్లే వారికి బలం ఇచ్చేది ఆయనే రాయబడింది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ అదే మాటలో చూద్దాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. శక్తిహీనులకు ఏం చేస్తాడంటే బలాభివృద్ధి కలుగజేయవాడు. బల అభివృద్ధి కలిగించేవాడు ఆయనే అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక బలహీనమున్న వారిని బలవంతులుగా చేయాలనే మాటలుగా ఇవ్వబడ్డాయి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సొమ్మసిల్లే వారికి బలమిచ్చేది ఆయన అంటున్నాడు. ఇక్కడ శక్తిహీనుల్ని ఏం చేస్తాడంటే బల అభివృద్ధి బల అభివృద్ధి కలిగేవాడు ఆయనే అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మన బలము ఎట్లా పెరుగుతుందండి? మామూలుగా అంటే మీరు బలవంతులు కావంటే ఇంకా మీరేం మీ బలమే నాకు కావాలని అడుగుతారు. కానీ బలము బల అభివృద్ధి కలుగ చేసేవాడు ఆయనే. ఇప్పుడు మనము శారీరక బలమా ఆత్మీయ బలమా? క్రైస్తవులుగా మనకి ఏ బలం కావాలి? ఆత్మబలం. అంతేనా? అవును. ఆత్మీయ బలము ఉన్నవారు ఎప్పుడన్నా సొమ్మసిల్లుతారా? సొమ్మసిల్లరు. మనం నిజంగానే ఆత్మీయంగా బలాభివృద్ధి చెందిన వారం అయితే ఏ విషయం బట్టి కూడా సొమ్మసిల్లము అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విషయం బట్టి కూడా మనము బలహీనపరచబడ్డాము అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. శక్తిహీనుల్ని ఏం చేస్తారండి?
బల అభివృద్ధి కలిసేవాడుగా చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఏదైనా కాదు, అది ఏదైనా కాదు. ఒక సాక్ష్యం మనం చెప్పుకుందామండి. ఒక కుటుంబం ఉన్నది, ఒక కుటుంబం ఉంది. ముంబై ఎంతమంది వెళ్ళారు? ముంబైలో ఏంటంటే అన్ని కాస్ట్ ఎక్కువ. అంటే చాయిస్ ఎప్పుడైనా మన దేశంలో ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఇష్టం అన్నమాట. 10 రూపాయలకి దోశ దొరుకుతుంది, అట్లాగే 1000 రూపాయలకి దోశ దొరుకుతుంది అన్నమాట. బడ్జెట్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఇక్కడ ముంబై అనేది ఏంటిదనంటే ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ ఇల్లు దొరకడము అవన్నీ కష్టము ఎక్కువ కూడా ఉంటుంది అన్నమాట. అయితే ఒక కుటుంబం ఉంది, వారికి ఆయన జీతం ఎంత అంటే 7,000 రూపాయలు మాత్రమే. బాంబేలో ముంబైలో ఒక సాక్ష్యం, ఆయన జీతము 7,000 మాత్రమే. వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుంది తెలుసా? 10x10. ఇప్పుడు మనం బెడ్ ఎట్లా 6x6 అసలు 10 feet to 10 feet అనమాట. అంతే వెడల్పు పొడవు కలిపి ఒక 10x10 అంతే వాళ్ళ ఇల్లు అనమాట. ఇప్పుడు 7,000 ఆయన జీతం, ఆయన శాలరీ అనమాట. ఆ యొక్క చిన్న జీతంతో అక్కడ రెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. బ్రతకాలంటే కష్టము. ఒక పాప వారి ఆయన పని చాలా చిన్న పని అన్నమాట. అట్లా వెళ్తున్నారు. కానీ వీరు ఏంటంటే క్రైస్తవులు కాదన్నమాట. క్రైస్తవులు కానే కాదు. వారి జీవితంలో అలాగే వెళ్తున్నారు. వాళ్ళకి ప్రతిదీ కూడా చిన్న జీతము భారంగా నడుస్తుంది అన్నమాట. అంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి. పోషణ అంటే ఆ పాపకి సరైన ఆహారం పెట్టలేకపోతున్నారు. వారు జీవించడానికి కష్టం అవుతుంది. అట్లా వాళ్ళు వెళ్తా ఉంటే ఒకసారి ఒక ఏం చెప్పారంటే యేసుక్రీస్తుని నమ్ముకో అని ఒక ప్రేయర్ మీటింగ్కి వారిని పిలిచారన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళారో అక్కడ చెప్పిన మాటలు బట్టి వారికి చాలా ఆ మాటలు వారిని ప్రభావితం చేశారన్నమాట. ఆ మాటలు ఎందుకు అంటే క్రైస్తవులు మనకేంటంటే అది ఏముందిలే, ఇంటిలో అక్కడ అది ఉంటుంది, యోహాను ఇక్కడ ఉంటుంది, అదే మోసే అదే సీనేగా ఇవన్నీ మనకు తెలిసింది. కానీ వాళ్ళు అన్నిలు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అక్కడ చెప్పిన మాటలు ప్రభావంతో ఉన్నాయన్నమాట. మాటలు అక్కడ వినలేదు కాబట్టి ఆ మాటలు వాళ్ళకి శక్తివంతంగా అనిపించాయి, ఓదార్పుని తలచేసాయి. వారి జీవితం మీద ఒక ఆశ అనేది వారికి వచ్చిందనమాట. కూడా ఏం చేస్తున్నారంటే ఆ దేవుడి మాటలని వినడము, ఆ యేసుని కొంచెం స్వీకరించడం అనేది చేశారనమాట. చేసిన కొంతకాలానికి ఆయన పరిస్థితి ఎట్లాంటిది అని అంటే ఆ షూ ఆయన చేసే పని అనేది ఒక ఏమంటారు వెల్డింగ్ షాప్ లాంటి ఐరన్ అట్లాంటి ప్రదేశం అన్నమాట. అక్కడ షూ ఏమైతే బూట్లు ఉంటాయి కదా అవి చాలా బాగుంటుంది. కానీ ఆయనకి డబ్బులు లేకపోవడం వల్ల ఆ షూకి 10 పైన చిన్నగా ఉంటాయి. అంటే ఆ సిద్ధం ఎప్పుడైతే ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత యేసుని నమ్మడం మొదలు పెట్టారో అకస్మాత్తుగా ఆయనకి ఒక చోట ఉద్యోగం వచ్చింది. ఆయన జీతము 7,000 నుండి 25,000 జీతం 25,000గా అయిందనమాట. అయినా కానీ ఇంకా వారు ఏం చేస్తున్నారంటే ఈ యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అంగీకరించడం మొదలు పెట్టారనమాట. వారికి అలాగే వారి కుటుంబంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారైతే ఆ ప్రభుని వెంబడించడం మొదలు పెట్టారు. అట్లా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు కొంతకాలానికి ఇంకేమైనా తెలుసండి ఆయన జీతము 77,000 అయిందనమాట. తర్వాతకి ఏమైందనంటే వారికి సొంత ఇల్లు ముంబైలో ఉంది. ఇప్పుడు వారికి సొంత కారు కూడా ఉందన్నమాట. సొమ్మసిల్లే వారికి ఆయన బలం ఇచ్చే చోటుగా ఉన్నాడన్నమాట.
శక్తిహీనులకి ఆయన బల అభివృద్ధి చేసే దేవుడుగా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దేవుడు చెప్పిన మాటలని యథార్థ హృదయంలో స్వీకరించే మనసు మనకు ఉండాలన్నమాట. హల్లెలూయా. మీకు ఎంతమందికి స్కిల్ అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటారు కదా, ఇప్పుడు డిగ్రీ అయిపోగానే ఏదన్నా స్కిల్ అక్కడ ఇంజనీరింగ్ చేసినా డిగ్రీ చేసినా ఏదో ఒక స్కిల్ ఏదో ఒక కోర్స్ అంతేనా కదా. అప్పుడు ఏమో 10th కలెక్టర్ చేసుకోవాలి. మా డాడీ కన్నా ముందు 10th డాడీ అంటే మా డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ టైంలో 10th 8th చదివితేనే కలెక్టర్ తర్వాతకి మా డాడీ టైం అప్పుడు చదువుకొని కొంచెం తెలియజేయకుంటే ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఏం పరిస్థితి అంటే ఇంజనీరింగ్ చేసినా అంతే, డిగ్రీ చేసినా అంతే, ఎంత చదివినా ఏదో ఒక మళ్ళీ కోర్సు మళ్ళీ అందులో మళ్ళీ స్ట్రైన్ అవ్వాలి, ఇదంతా ఉన్నది అంతేనా. హల్లెలూయా. కానీ క్రైస్తవులకి లోకానికి ఒక తేడా తెలుసు. అన్నిటికన్నా అసలైన స్కిల్ ఏంటి తెలుసండి? జీవం గల దేవుని మాటలు స్వీకరించడం అసలైన స్కిల్ అన్నమాట. హల్లెలూయా. నువ్వు ఏది అవి ఈ కోర్సు అది కాదు, కానీ దేవుడు చెప్పి ఉన్నాడు. ఆయన ఏమని చెప్పాడు? నన్ను బలపరిచే వారి యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఈ యొక్క మాటే మన అసలైన స్కిల్ అన్నమాట. హల్లెలూయా. స్కిల్ అంటే తెలుసు కదా, స్కిల్ లేనప్పుడు స్కిల్ఫుల్ అంటారు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు సైకిల్ రావడము ఆ సైకిల్ రాకపోవడము రావడం అట్లా ఉంటుంది. అంటే స్కిల్ లేకపోవడము స్కిల్ ఉండడం. ఇప్పుడు దేవుని మాటలు అన్నిటికన్నా హైయెస్ట్ స్కిల్ అన్నమాట. హల్లెలూయా. బైబిల్లో డానియేలు దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ దేశం అంతా కూడా రాజు వెతికి మరి ఆ స్కిల్ ఉన్న డానియేలుని పట్టుకొని వచ్చాడు అన్నమాట. హల్లెలూయా. కదా యేసుకు ఒక ఎక్కడ ఉందంటే ఒక బానిసగా వచ్చి ఆయనకున్న స్కిల్ బట్టి ఫరో తర్వాత స్థానము ఆయనకి ఇచ్చున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఏ రాజు అయితే వీడు సింహపు బోనులో మరణించాలని శాసనం రాశాడో అదే రాజు వచ్చి రాత్రంతా నిద్రపోకుండా పొద్దున్నే త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి దానియేలు జీవంలోని దేవుడు నిన్ను రక్షించాడా అన్నప్పుడు నా ఏలిన వాళ్ళ ఆ మాట చెప్పండి ఒకసారి. చదవండి దానియేలు గ్రంథం చదవండి. ఆరో అధ్యాయం దానియేలు గ్రంథము 6. రాజు చిరకాలం జీవించుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడింది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోరు పూయించెను. హల్లెలూయా. హల్లెలూయా. సింహములంట ఏ హాని చేయకుండా వాటి నోరుని మోయించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనకి యెషయా గ్రంథము 54:10 ఒక మాట ఏమని తెలుసా? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని చెప్పాడు. ఇది దేవుని సేవకుల ఆస్తి అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. మన అసలైన స్కిల్ ఏంటి తెలుసా? దేవుడు యొక్క వాగ్దానాలే అసలైన స్కిల్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా ఇంకో మాట మనం చూద్దామండి. యెషయా గ్రంథము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. యాక్చువల్లీ మనం దేవుడు చెప్పిన మాటలు ఎంత బలవంతంగా ఉన్నా ఎంత శక్తివంతంగా ఉన్నా మనకున్న స్వభావం ఏంటంటే మనము మన శక్తిని, మన బలాన్ని, మన ఆలోచనని మనమే మనము చూసుకుంటూ ఉంటాము.
అదొక సమస్య. ఇంకోటి ఏం తెలుసా, నాకు అర్హత లేదు ఏమో అని అనుకుంటాం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి ఏంటంటే మననే మనం చూసుకోవడము, ఇంకోటి ఏంటంటే మన బలహీనతని మనము చూసుకోవడము అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనము గుర్తు పెట్టుకోవాల్సింది ఏం తెలుసా, ఎప్పుడైనా మన బలము ఎప్పుడైతే అంటే దేవుడు చెప్పిన మాటని మనం స్వీకరించడం వల్లనే మనకి దేవుని బలం వస్తుంది అనమాట. హల్లెలూయా. మన బలహీనత మీద మనకి బలం వస్తుంది అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను బలహీనుడు చేయాలనేది ఆయన ఉద్దేశమా, బలవంతుడు చేయాలనేది ఆయన ఉద్దేశమా? బలవంతుని మనం చేయడం. పాత నిబంధనలో చూసాము, క్రొత్త నిబంధనలో చూసాము అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనకి నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలోనే ఆయన ఆత్మశక్తి మూలంగా సంపూర్ణమైన బలంతో జీవించమని చెప్పడమే మనకి చెప్పిన మాట అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడా, పాపుల ప్రార్థన ఆలకిస్తాడా? ఇప్పుడు నేను పాపిని అని నువ్వు ప్రార్థన చేసేది ఆలకిస్తాడా? దేవా, నీ రక్తం బట్టి నీతిమంతుడిగా చేసినందుకు నీ స్తోత్రం అనేది ఆలకిస్తాడా? ఎంతమంది పాపి అనేవారు ఆన్సర్ ఒకటే ప్రశ్న. మొదటి యోహాను 1:9 చదవండి. మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త అనగా కొంతమంది సమస్త దుర్నీతులను ఏం చేస్తాడంటే మనల్ని విడిపించి పవిత్రులుగా. సరే, నా ప్రశ్న ఏంటంటే ఎప్పుడైతే పవిత్రులుగా ఆయన చేస్తాడు అని చెప్పాడు. మనకి లైక్ ఎట్లా అంటే ఎవ్రీ మంత్ మామూలుగా అయితే ఇదే సర్వీస్ 2 hours ఉంటుంది. ఈరోజు 1 hour పెంచాము. ఎందుకు? ఎందుకంటే మన పాపాలు ఒప్పుకోవద్దు కాబట్టి, రేపు పరిశుద్ధ బల్ల ఉంది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం ఒకటి చేస్తున్నాం, ఏం తెలుసా, ప్రతి నెల మనము పరిశుద్ధ బల్ల నుండి పాపులుగానే దేవుడి దగ్గరికి రావాలని నిర్ణయం చేసుకుని డిసైడ్ అయిపోయాం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనా? సరే, ఈ యొక్క దానియేలు గ్రంథము 9:7 ఒకసారి చదవమా. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితివి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములలో యూదా దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు 9 డైరెక్ట్ చదవండి. మేము మా దేవుడైన యెహోవాకు, ఇది ఒకసారి అందరూ వినాలి. మేమే మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణను గల దేవుడై ఉన్నాడు. ఆయన ఏమని ఉన్నాడంటే కృపా క్షమాపణ గల దేవుడై. కృపా క్షమాపణ దేవుడై ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎలా రక్షించబడ్డాము? క్షమాపణ వలన, కృప చేత, ఆయన మీద విశ్వాసం ఉంచడం వల్ల కృప చేత రక్షించబడ్డామని ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలోనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మేము తిరుగుబాటు స్వభావం మాకున్నది, నీకు వ్యతిరేకమైన స్వభావం మాకున్నది. అయినా కానీ అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన కృప క్షమాపణ చేత ఏం చేస్తున్నాడంటే, కృప
క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం చేస్తాం, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉంటున్నారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వచ్చే నెలలో వచ్చినప్పుడైనా ఆయన కృపాక్షేమం ఉంటుంది, తర్వాత వచ్చినా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మనం కొంచెం మార్పు ఏం చేసుకోవాలి సార్, ఇందాక నేను 2 ప్రార్థనలు చేశాను. అంటే 2 రకాలైన ప్రార్థనలు ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించుము అనేది ఒకటి. ఇంకో ప్రార్థన ఏంటంటే, యేసయ్యా నీ రక్తం వల్ల నా పాపాన్ని కడిగి నన్ను నీతిమంతుడు చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. 2 ప్రార్థనలు కరెక్టే, కానీ మన ఆలోచన విధానం బట్టి ఫస్ట్ ప్రార్థన ఉంటే సెకండ్ ప్రార్థన ఎప్పుడు నువ్వు విశ్వసించలేవు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సెకండ్ ప్రార్థన నువ్వు చేయగలుగుతావంటే నువ్వు ఎప్పుడు కూడా పాపము నీ మీద ఏలుబడి చేయలేదు అనే విశ్వాసం కనబడుతుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిటిని కూడా విశ్వాసము చేత జయించమని చెప్పబడ్డారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. పాపము పర్వతంలో ఉంటుందా, లోకంలో ఉంటుందండి? లోకంలో ఆ? లోకంలో లోకంలో నేను మనం జయించగలమా, జయించలేమా? జయించలేదు. మొదటి యోహాను 5:4 ఒకసారి చూసి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనము ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో, ఎన్నోసార్లు చెప్పిన మాటే, మనము మన తల్లిదండ్రులు నుండి పుట్టినప్పుడు అందరం పాపులమే. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తాన్ని అంగీకరించామో, మనం ఆ రోజు నుండి దేవుని మూలంగా పుట్టిన వారము అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారంటే, లోకాన్ని జయించేది లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు లోకంలోనే కదా పాపం ఉన్నది. అంటే లోకంలో ఏది దేవునికి వ్యతిరేకంగా ఉన్నదో అదంతా మనం ఎలా చేస్తున్నాము అంటే విశ్వాసము చేత అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆలోచన విధానం మారే కొలది దేవుని జ్ఞానంలో మనం ఏం చేయాలి తెలుసండి, మనం పాపము అనే మైండ్ నుండి యేసుక్రీస్తు రక్తం మూలంగా నీతిమంతులు అనేది మనము విశ్వసించాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఎంత దేవుడు మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా, నీతిమంతుడు అని అంటే లోకంలో ఉన్నట్టు నీతిమంతుడు అవడం కాదనమాట. ఇంకో మాట కూడా మనం చూద్దాము, 2 కొరింథీ 5:10 ఒకసారి చూద్దామండి. 5:10. ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తులో ఉంటారో పాతవన్నీ కూడా గతించను ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసుని అంగీకరించాక ఏదైతే ఉన్నదో అదే నూతనమైన జీవితం. హల్లెలూయా. అంటే కదా, ఇప్పుడు పాపము అనేది యేసుని అంగీకరించక ముందే మనకి సమస్య, కానీ ఎప్పుడైతే ఆయనను అంగీకరించామో పాత అన్ని గతించాను అని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఇంకా హీబ్రూ పత్రికలో ఇంకా చెప్పబడిన మాట ఏంటంటే, మీ దోషములని పాపము నేను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోవడం అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఆయన చేసుకోవడం మనం చేస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. మర్చిపోయడం దేవుడు ఒకసారి చేద్దాం. విశ్వాసం అట్లా రాదు. విశ్వాసంలో ఎదగాలి అంటే దేవుడు చెప్పిన బలమైన ఆహారం, బలమైన మాటని మనం స్వీకరించాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనము సాతానికి సాక్షిగా ఉండడానికి కాదు, యేసుక్రీస్తుకి సాక్షిగా ఉండడానికి మనం పిలువబడ్డాం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా.
పాపము సాతానికి సంబంధించింది, పడిపోయిన దానికి సంబంధించింది, కానీ క్రీస్తు మహిమ ఆయనకు సంబంధించింది అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. కన్నా పైన మన యేసుక్రీస్తు నామము మన జీవితంలో హెచ్చించబడాలనేది మన విశ్వాసమై ఉండాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనకి పాపం సమస్య కాదండి, విశ్వాసం, లోకాన్ని జయించే విశ్వాసం మనకి కావాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. లోకాన్ని జయించడం అంటే ఏదో కాదు, ఇందాక మనం మాట్లాడుతున్న మాటలన్నీ కూడా లోకాన్ని జయించే విషయాలన్నమాట. హల్లెలూయా. ఇందాక మనకు అన్య కుటుంబము 7,000 జీతంతో వారు ముంబైలో ఉన్నప్పుడు వారిని దేవుడు నమ్మినందుకు ఎలా హెచ్చించడానికి చాలా గొప్ప. ఆయన మాటలు, దేవుని మాటలు వారిని బలపరిచాయో, ఆయన టాలెంట్ ఆయన బలపరిచాడు. దేవుని మాటలు 7,000 జీతంతో సతమతమవుతున్న కుటుంబము యేసుని అంగీకరించాక 10 రెట్లు జీతం పెంచడం హల్లెలూయా. 7 into 10 అంటే 70,000 అండ్ 77,000 జీతంలో ఆయన స్థిరపడ్డాడు అన్నమాట. హల్లెలూయా. అది అప్పుడు ఎప్పుడు ఏ 10 లక్షలు ఏమంటారు, 70 లక్షలు. ఎందుకనంటే మన ప్రతి అవసరము మన బ్యాంక్ అకౌంట్ బట్టి తీర్చబడతారు, వాక్యంలో రాయబడలే. క్రీస్తు మహిమైశ్వర్యాల చొప్పున నీ ప్రతి అవసరము తీర్చబడను అని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మూల వాక్యం ఏంటంటే ఆయన ఆత్మ చేత మీరు సంపూర్ణమైన బలముతో జీవించడం అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే మనం చెప్పిన ప్రతి మాటలో జీవము, లోకాన్ని జయించే సామర్థ్యము కలిగి ఉన్నది కాబట్టి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు మనుషుల మాటలు అయితే తీసుకోవాల్సిన పని లేదు. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు మనకి ఇచ్చిన జీవము వాక్కు. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు మన కోసము ఇచ్చిన గ్రంథం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క గ్రంథానికి ఎంత సామర్థ్యం ఉన్నదంటే, ఎవరు క్రీస్తుని దూషించాడో అదే క్రీస్తు కోసం మరణించేలాగా చేసే సామర్థ్యం ఉన్నది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు కాలి ఎదుర్కొట్టారో అదే కాలు ఆయన నామానికి సాగిలపడేలాగా చేయగల సామర్థ్యం ఉన్నది అన్నమాట. హల్లెలూయా. ఏ నోరైతే దూషించిందో ఆ నోరే ఆ క్రీస్తును ప్రకటించే నోరుగా మార్చే సామర్థ్యం. హల్లెలూయా. అందుకే నిన్ను నన్ను బలపరిచే వాణ్యందు మనము సమస్తము చేయగలము. హల్లెలూయా. అందుకే ప్రభు తన శిష్యులతో చెప్పాలన్న మాట ఏం తెలుసా, ఆయన చేసిన అద్భుతాలు ఆయన ఎల్లకాలము చేసుకుంటా ఉంటే వీళ్ళంతా గాజులు మోసేలాగా ఉండడానికి కాదు దేవుడు చెప్పింది. ఆయన ఏమి చేస్తున్నాడో అది మీరు తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు నేను చేసే క్రియలు మీరు చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే తండ్రి నామం మహిమపరచబడాలని రాయబడింది అన్నమాట. హల్లెలూయా. సొంత మాటలు కాదు, నేను చేసే క్రియలు మీరు చేస్తారు, ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకంటే తండ్రి నామము మహిమపరచబడాలని రాయబడింది అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యేసుక్రీస్తు నడిచినప్పుడు ఎవరు ఆయన నీడ తాకి స్వస్థత పొందలేదు, కానీ పరిశుద్ధాత్మ అపోస్తుల మీద వారి మీద ఉన్నప్పుడు ఆ పీటర్ పౌలు నడిచినప్పుడు వారి నీడ స్వస్థత పరిచింది అన్నమాట. హల్లెలూయా. యేసు చేయని అద్భుతము ఇక్కడ వీరు చేశారు. ఎందుకు తెలుసా, యేసు చేస్తాడు నార్మలే, కానీ నీవు నేను చేస్తే అది అసాధ్యమైనది. అందుకే ఒక పాపిగా ఉన్న మనని క్రీస్తు స్వరూపంలో మార్చడానికి పరిశుద్ధాత్మని ఇచ్చున్నాడు. కానీ సండే నుండి సండే, మండే నుండి మండే, ప్రతి నెల ఒక పాపిలాగా కాదు, కానీ భూమిని తలకిందులు చేసే విశ్వాసంలో ఎదగడానికి దేవుడు మాటలు ఇస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. మనం పాపులుగా ఉండి పరలోకానికి వెళ్ళాలి కాదని, పరలోకాన్ని భూమి మీద తీసుకురావడానికి మనం ఎదుగుతున్నాడు. అందుకే అక్కడ సౌలుగా ఉన్నప్పుడు అందరు నీతిమంతులు రక్తాన్ని చిందించాడు, కానీ అదే సౌలు పౌలుగా మార్చబడినప్పుడు ఎవరికైతే హింసించాడో వారి చేతుల్లోనే హింసించబడ్డానికి కూడా ఆయన ఆనందంగా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఈ ప్రతి దెబ్బ నా క్రీస్తు కోసం అని చెప్పాడు. అప్పుడైతే ప్రతి దెబ్బ క్రీస్తు నమ్మిన వారిని కొట్టాడు. దాని తర్వాత ఆయన ఏ విషయంలో హెచ్చించుకున్నాడంటే, నాకు అందరికన్నా ఎక్కువ అభిషేకం ఉందని ఆయన హెచ్చించుకోలేదు, కానీ అందరి అపోస్తుల కన్నా ఎక్కువ మార్లు క్రీస్తు కోసం నేను శ్రమల పాలు అయ్యానన్నమాట. అది నిజమైన బలము. హల్లెలూయా. లోకం బలం బట్టి కాదండి, యేసు కోసం జీవించడానికి ఎంతకన్నా తెగించడమే అసలైన బలం అన్నమాట. హల్లెలూయా. ఎంతకైనా ధైర్యంగా ఉండడమే అసలైన ధైర్యం అన్నమాట. హల్లెలూయా. చెప్పబడిన మాట
తెలుసా? నీకు మరల లోకంలో బంధింపబడే పిరికి ఆత్మ ఇవ్వలేదు, కానీ లోకాన్ని చేయించే మీకు ధైర్యము, ప్రేమ, ఇంద్రియ గల ఆత్మనే ఇచ్చిందని చెప్పాడు అనమాట. హల్లెలూయా. మరల పాపంలో ఉండి ఆ బంధకాలు ఉండడానికి కాదు, కానీ మీరు అబ్బా తండ్రి అని పిలిచే దత్తపు ఆత్మ మీకు ఇచ్చున్నా అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. పాపులకి దేవుడు తండ్రిగా ఉండలేడు. హల్లెలూయా. పాపులకి నీతిమంతుడు ఉంటాడు అనమాట, యజమాని. హల్లెలూయా. కానీ నిన్ను నన్ను ఏమంటాడంటే అబ్బా తండ్రి అని పిలిచే దత్తపు ఆత్మ నీకు ఇచ్చున్నా అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రతి దేవుని మాటని, అందుకే వాక్యము రెండంచుల ఖడ్గము అని చెప్పబడింది అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవైపు ఏముంటే మనకి ఇంకో వైపు తెలియదు, కానీ మనకి ఏదైతే చెప్పబడ్డ మాటలు బట్టి మనము జీవించాలి. ఇక్కడ ఎవరు క్రైస్తవులు ఇంకా గొప్ప బలం ఏంటి తెలుసా? ఏ మనిషి ఏ క్రైస్తవుడికి అవసరం లేదన్నమాట. హల్లెలూయా. ఆయన మాటలని నువ్వు స్వీకరిస్తే ఆ మాటల్లో ఉన్న శక్తి నిన్ను నడిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. మనం పాత నిబంధనలు చూసినా, కొత్త నిబంధనలు చూసినా అందరికి బలహీనతలు ఉన్నాయి, కానీ వారు ఎల్లకాలం ఆ బలహీనతలు లేరు, కానీ ఒక దినాన అన్నింటినీ జయించిన వారినే ఉన్నారన్నమాట. హల్లెలూయా. నీకు నేను కూడా మన బలహీనతలు జయించాలని మనం ఆలోచన ఉన్నది, కానీ నా క్రీస్తు నా జీవితంలో మహిమపరచబడాలి అనే ఆలోచన కలిగి ఉండాలన్నమాట. హల్లెలూయా. ఆ ఉద్దేశంతో మనం సంఘంకి రావాలి, ఆ ఉద్దేశంతో మనం వాక్యం స్వీకరించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా అండి? అక్కడ పౌలు ఇదే అధ్యాయంలో ఆయన ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆయన చెప్పిన ఆశీర్వాదం ఏంటంటే నేను లేమిలో ఉండగలను, ఉన్నతంగా ఉండే స్థితిలో కూడా ఉండగలను. హల్లెలూయా. రెండు నేనే నిర్ణయించుకున్నాను, కానీ నా ప్రతి అవసరము క్రీస్తు మహిమ ఐశ్వర్యం బట్టి నా ప్రతి అవసరము తీర్చబడదని చెప్పాను అన్నమాట. హల్లెలూయా. సామర్థ్యం ఉన్నది. ఆయన పేదగా ఉండడానికి ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, ఉన్నతంగా ఉండడానికి ప్రాబ్లం లేదు, కానీ ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? అన్ని విషయాల్లో తృప్తి పడడం నేను నేర్చుకున్నా అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అసలైన బలవంతుడి లక్షణం అన్నది, అసలైన బలవంతుడి లక్షణం ఏంటంటే ఏ పరిస్థితులైనా కానీ సమాధానంతో ఉండడం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి మాట ఏంటంటే మనకి సమానమైన విషయాలే కాబట్టి, అది మన సామర్థ్యం మన వల్ల కాదు కాబట్టి ఆయన మాటలు బట్టి మనము ధైర్యంగా సమాధానంగా ఉండాలని, అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటంటే విశ్వాసంలో బహుబలంగా ఎదగాలని అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట, మనం విశ్వాసము అంటే దేవుడు మనకి ఎంత విశ్వసించాలి అనేది లిమిట్ ఎంతో మీకు తెలుసా? ఇప్పుడు మనము విశ్వాసములో ఎదగాలంటే ఏంటిది అని అనుకోవచ్చు కదా. ఎంత విశ్వాసము మనము హైయెస్ట్ ఎంత ఉంటుంది? మీరు ఎప్పుడన్నా మీకున్న పరిస్థితి బట్టి కానీ, మీకున్న లైఫ్ జీవితం బట్టి కానీ, అంటే ఈ లోకం వల్ల కానిది దేవుడు నాకు చేస్తాడని ఏ విషయమైనా నమ్మారా? నేను లోకంలో ఎవరు చేయలేదు, అది నా ప్రభువు మాత్రం చేయగలడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం చేయగలడని ఎప్పుడన్నా మీ జీవితంలో ఏదైనా విశ్వసించారా? విశ్వసించారా? అడగచ్చు ఎవరైనా ఏ విశ్వసించారని. ఎవరైనా చెప్తాను, నేను విశ్వసించాను, లోకానికి ఇది సాధ్యం అనేది నా ప్రభు నాకు చేశాడు అని ఏమని చెప్పగలరు? చెప్పండి. విషయం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా దేవుడు మనకి ఎంత విశ్వాసంలో ఎదగమని చెప్తున్నాడు సార్. యూదా అధ్యాయం 1:20 చూద్దాం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకొనచ్చు, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో
నిలిచినట్లు కాచుకుని ఉండుడి. యాక్చువల్లీ తెలుగులో మొత్తం మీనింగ్ మార్చ్ 20లో ఏం రాయబడిందంటే అక్కడ మరొక చదువుతున్నట్టు 20 నేను విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాత్మైన మన ప్రభువుకి యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద అతి పరిశుద్ధమైన దాని మీద అంటే మీకు ఆ పదం వల్ల ఏమర్థం అవుతుంది? మీరు విశ్వసించిన అతి పరిశుద్ధ దాని మీద. హల్లెలూయా. మీరు మనం విశ్వసించామంట ఒకటి, అది ఏంటంటే అతి పరిశుద్ధమైన దాని మీద. హల్లెలూయా. అంటే ఇక్కడ విశ్వసించడం అనేది ఒకటైతే, పరిశుద్ధత అనేది ఒకటైతే, ఇక్కడ పరిశుద్ధతలో కూడా లెవెల్స్ ఉంటాయా? ఒక వ్యక్తిని ఇప్పుడు ప్రభువునే ఈయన పరిశుద్ధుడు అని అంటే కొంచెం పరిశుద్ధుడు, ఎక్కువ పరిశుద్ధుడు అంటే మనకి తెలుసు కదా, చిన్న పాపని పెద్ద పాపని, పెద్ద పాపాలు చేస్తే పెద్ద పాపని, చిన్న చేస్తే అట్లే పాపం అంటే ఇంకా చీమని అంటే మరి చీమలాగా వచ్చింది. చిన్న అబద్ధమైన ఒకటే, పెద్ద ఒకరిని హత్య చేసిన ఒకటే అన్నమాట. ఇక్కడ మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద అంటారు. హల్లెలూయా. ఇక్కడ ఇంగ్లీష్ లో అక్కడ ఏమన్నా కట్టుకోవచ్చు. హల్లెలూయా. ఇక్కడ ఇంగ్లీష్ లో బిల్డ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఎవరన్నా బిల్డింగ్ నువ్వే కట్టుకున్నావా? మన పాట మనమే వేసుకున్నామా? ఎవరన్నా సరే ఒక ఇల్లు కట్టడం కానీ ఏదైనా మనమే. ఇప్పుడు మనం జాబ్ చేయాలి, మన కంపెనీ మనమే ఏదైనా జాబ్ చేయాలి, మనమే తయారు చేసుకుని అందులో జాబ్ చేయాలి. ఇక్కడ బిల్డ్ యువర్ సెల్ఫ్ అంటే తెలుగు ఏముంటుందంటే సిస్టర్ మీరేమన్నారు? మిమ్ముని మీరు పక్కన గురించి అసలు చెప్పట్లేదు. హల్లెలూయా. ఎవరికి వారంట అతి పరిశుద్ధమైన విశ్వాసంలో కట్టుకోనమని చెప్తున్నారు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ మోస్ట్ హోలీ ఫెయిత్ అన్నమాట. హల్లెలూయా. మన విశ్వాసము ఇందాక 5:4 ఏమన్నదంటే, ఎవరైతే దేవుడి యందు జన్మించున్నారో వారు లోకాన్ని జయించేది మీ విశ్వాసం. లోకాన్ని జయించేది మీ విశ్వాసం అని ఉంది. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు అతి పరిశుద్ధమైన విశ్వాసంలో కట్టుకోవాలని అన్నమాట. హల్లెలూయా. బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫెయిత్ అనేది మోస్ట్ హోలీ ఫెయిత్. హల్లెలూయా. అంటే ఆ విశ్వాసంకి ఒక పరిమితి లేదు అని అర్థం అన్నమాట. హల్లెలూయా. ఆ విశ్వాసానికి ఒక లిమిటేషన్ లేదు అని అర్థం అన్నమాట. అందుకే ఇక్కడ ఫెయిత్ అంటే మన మీద మనకి అవసరమైన విశ్వాసం కాదంట, అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద అని. బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ మోస్ట్ హోలీ ఫెయిత్ అంటే దేవునికి ఏ విశ్వాసం ఉంటుందో అట్లాంటి విశ్వాసం మీరు కలిగి ఉండాలి అని అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం విశ్వసించిందంటే మనకు తెలుసు కదా, మంచి వరుడు, మంచి వధువు, ఉద్యోగం, చదువు, ఇవన్నీ ఓకే. కానీ మోస్ట్ హోలీ ఫెయిత్ అంటే దేవుడు మనకి ఏదైతే చెప్పి ఉన్నాడో అవి మనము నమ్మే అంతగా మనమే బిల్డ్ చేసుకోవాలన్నమాట. అది ఎట్లా సాధ్యమవుతుంది
అన్నట్టు అక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఉన్నది. ఆత్మలో ప్రార్థన చేయడం మూలంగా అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మలో మీరు ప్రార్థన చేయడం మూలంగా అంటే ఆ ప్రార్థన ఎలాంటిది అంటే మన గురువులకి తండ్రి ప్రార్థన అన్నమాట. హల్లెలూయా. మనకి తెలిసిన ప్రార్థన కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో చేసే ప్రార్థన అన్నమాట. హల్లెలూయా. అందుకు మన మనసు ఎప్పుడైతే దేవుని మాటల మీద ఉండి నువ్వు స్వీకరిస్తూ ఉంటావో ఆ మాటలు నేను ఏం చేస్తానంటే అత్యధికమైన అతి పరిశుద్ధమైన విశ్వాసంలోకి నేను కడతా ఉంటాయన్నమాట. హల్లెలూయా. అందుకు క్రైస్తవులకి లోకంలో ఏది సోర్స్ కాదు, దేవుని వాక్యమే సోర్స్ అన్నమాట. హల్లెలూయా. సోర్స్ మన ఆధారము దేవుని వాక్యమే కానీ మన సామర్థ్యం కాదనమాట. విశ్వాసులని మనంటారా అందరికంటారా? అంబానీ అంటారా విశ్వాసు అన్నారు? అంబానీ అంటారంటే విశ్వాసం అన్నారు, మన మనకేంటంటే దేవుడు ఏదైతే ఉన్నతమైన విశ్వాసం ఆయన ఉన్నాడు ఈ భూమి మీద అట్లాంటి విశ్వాసాన్ని మనకి ఉండాలనేది మన హైయెస్ట్ అన్నమాట. ప్రకటన గ్రంథం ముందు మనకి లాస్ట్ గా ఇవ్వబడిన గొప్ప వాగ్దానం ఇదే అన్నమాట. హల్లెలూయా. విశ్వాసులుగానే దేవుడు చూడాలనుకుంటే కానీ అత్యధికమైన అతి పరిశుద్ధమైన విశ్వాసులుగా దేవుడు చూడాలనేది ఆయన ఆశ. బలము సంపూర్ణమైన బలం అంటే ఇదే అన్నమాట. హల్లెలూయా. విశ్వాసం నుండి అత్యధికమైన దేవుని పరిశుద్ధ విశ్వాసంలోకి ఎదగడమే అన్నమాట. హల్లెలూయా. ఎలా సాధ్యమవుతుంది అంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు సాధ్యమవుతుంది అన్నమాట. హల్లెలూయా. పేతురు చేపలు పట్టేవాడు వల్ల ఏమి అవ్వలేదు, యేసుతో తిట్లు తిన్నాడు. కానీ అదే పేతురు నోరుకి ఒకసారి మాట్లాడగానే 3,000 మంది దేవుడు రాజ్యానికి వచ్చారన్నమాట. హల్లెలూయా. అప్పుడు ఆయనేమో చేపలు పట్టడానికి కూడా యేసు సహాయం చేశాడు. ఏమని? ఆయన చెప్పిన పని చేసినప్పుడు వల పిగిలిపోయి బోట్ సింక్ అయ్యే అంత విస్తారమైన చేపలు వచ్చాయి. కానీ ప్రభు ఏమని చెప్పాడంటే ఇక మీదట నిన్ను మనుషులు పట్టే జాలలుగా నేను చేస్తానని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఆ చేపలు పట్టే పేరులాగా ఉండాలనేది కాదు కానీ ఆ మనుషులు పట్టే జాలలుగా చేయాలనేది ప్రభు అంటే చివరి దినాల్లో నా ఆత్మని సర్వ శరీరంగా కుమ్మరిస్తా చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. శరీరంలో ఏమి ఉన్నా పరమాత్మ చెప్తున్నాను 2 ప్రార్థనలు ఉంటాయి. మన పాపము ఒప్పుకోవడం మంచిదే కానీ మనకు నమ్మాల్సింది ఏంటంటే యేసు రక్తము వలన నన్ను నీతిమంతులుగా చేసినట్టు నీకు స్తోత్రం అని చెప్పడం అన్నమాట. హల్లెలూయా. నువ్వు ఏదైతే నమ్ముతావో అది నువ్వు విశ్వసిస్తావు కాబట్టి అది ఏమవుతుంది తెలుసా? అతి పరిశుద్ధమైన విశ్వాసం కేటగిరీలోకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మనమే మామూలుగా అందరూ ఉంటే ఇంకా అందరికీ విశ్వాసం అనేది ఎలా తెలుస్తుంది? హల్లెలూయా. చివరిగా ఒక మాట యెషయా గ్రంథము 41:10. ఈ యొక్క మాటని జాగ్రత్తగా వినండి అండ్ ఈ మాటని జ్ఞాపకం ఉంచుకోండి. నాకు తెలిసి ఈ మాట ఎవరికో ఒకరికి ఈ సంవత్సరం ఆధారంగా వచ్చే ఉన్నది. ఎవరికైనా వస్తే ఒకటి చేయలేపాడు. హల్లెలూయా. ఫస్ట్ అది చేయలేకపోతే వాడడానికి కూర్చున్నారు. అట్లే వెళ్ళలేదు. హల్లెలూయా. నాకు ఎప్పుడుంటే నేను ముక్కు పెట్టుకుంటాను. నాకైతే హల్లెలూయా. అని మెల్లగా ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడని మనతోటి? నీవు నా దాసుడు మరియు నీకు తోడై ఉన్నా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరికీ యేసు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నారు. ఆయన తోడుగానే ఉన్నాడు. కానీ మనకేం తెలుసు? మనకు అవసరమైనప్పుడే తోడుగా ఉండాలని మన ఆలోచన అన్నమాట.
హల్లెలూయా. హల్లెలూయా. థియేటర్కి వెళ్ళినప్పుడు యూట్యూబ్ చూసినప్పుడు గీతగా అంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే సార్, ఆయన మనల్ని విడవను ఎడబాలని సత్యం అన్నమాట. హల్లెలూయా. నీకు నిజంగానే విశ్వాసం ఉంటే ఇట్లా చెప్పాను మళ్ళీ అది లైసెన్స్ గా తీసుకోదు. నువ్వు గేట్ తిరిగినా దేవుడు చూడగానే ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అదే కృప అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను. ఎంతమంది ధైర్యవంతులు ఉన్నారండి? ఆనందిస్తారు. భయపడకము నేను నీకు దేవుడై ఉన్నాను. దేవుడునై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అది పాత నిబంధనలు. కానీ ఇక్కడ భయపడకము అబ్బా తండ్రి అని నన్ను పిలువు అని చెప్తున్నాడు. హల్లెలూయా. తండ్రి ఇంట్లో ఉంటాడా ఎక్కడో ఉంటాడు? ఇక్కడే ఉంటాడు. తండ్రి ఎప్పుడు మనతోటే ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్, దిగులు పడకము, దిగులు పడకము. నేను నిన్ను బలపరతును. ఆగండి ఒక నిమిషం. దిగులు ఉన్నంత వరకు ఎవ్వరూ బలంగా ఉండలేరు. దిగులు పోవాలనే దేవుడు మాటలు ఇస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలు మనం స్వీకరిస్తామో మన దిగులు పోతుంది. అప్పుడు మనం బలవంతులుగా స్థిరపడతాం అన్నమాట. హల్లెలూయా. అందుకే మనకి చెప్పబడిన మాట ఏంటంటే 4:13 ఏంటంటే నన్ను బలపరిచే వారి యందు నీవు సమర్థత చేయగలవు. హల్లెలూయా. అంటే మనకి మెయిన్ దిగులు అనేది ఉండదు. అందుకే ప్రభువు ఏం చెప్పాడు? చింత యావత్తు నా మీద వేయము, నేను మీ గురించి చింతిస్తున్నానని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన చింతిస్తూ నువ్వు చింతిస్తూ అందుకే చింతపాత్ర మనకి. హల్లెలూయా. అందుకే చింతపాత్రని పెట్టుకుంటే మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే చింతలేదుగా వేసుకుంటే ఆ మాటకి జస్టిఫికేషన్ ఉండాలంటే అంతేనా కదా? యేసు పుట్టాడా? మరి ఆ పాట పాడిన జస్టిఫికేషన్ చింత లేదు. ఇక్కడ కూడా మనకి దిగులు చింత అనేది ఉండడానికి లేదన్నమాట. నెక్స్ట్ అంటే నీకు సహాయం చేయవాడు నేనే. నీకు సహాయం చేయవాడు నేనే. హల్లెలూయా. హల్లెలూయా. గౌరవిస్తారండి. పథకమా ఏ గవర్నమెంట్ చేస్తున్నారు? నీకు సహాయం చేసేవాడిని నేనే అన్నమాట. హల్లెలూయా. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోయేటప్పుడు ఇంకా నేను వెళ్ళిపోతానని శిష్యులందరూ కలవరం చెందారు. కానీ అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు వెళ్ళిపోయిననే మీకు మంచిది, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుడు మీతో సదా ఉంటాడు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హీస్ యువర్ హెల్పర్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. హల్లెలూయా. హెల్పర్ అంటే మనిషి కాదు. హల్లెలూయా. ఆదాముకి దక్కిన హెల్పర్ వేరు, మనకి దక్కిన హెల్పర్ వేరు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆదాముకి హవ్వ దొరికింది, మనకి క్రీస్తు వల్ల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఏంటంటే నీతి అను దక్షిణ హస్తం, నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇప్పుడు నీతి అనే చోట పాపం ఉంటుందా? మనము ఏ పాపాత్మలమైన ద్రోహులమైన ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే నా నీతి అనే తక్షణ హస్తముతో నిన్ను ఏం చేస్తారంటే ఆదుకొందును అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట ఏముందంటే చూడుము నా అరక్షణలో చెప్పుకోలేదని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. పాలిచ్చే తల్లైన మార్చినేమో కానీ చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఏమంటారు, ఎంతమంది వెజిటేరియన్స్ ఉన్నారండి? హల్లెలూయా. మా ఇంటికి వచ్చారు పాపం వెజిటేరియన్స్ వచ్చారు 10 రోజులు వెజ్జే రోజులు పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పారు హిందూ పత్రికలు ఏంటంటే సార్, మీరు పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు మీకు పాల అవసరము, కానీ మీకు ఇప్పుడు బలమైన మాంసం అవసరం అని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనము బలమైన దేవుడు మాటలను స్వీకరిస్తామో అదే మనకి బలంగా మార్చబడుతుంది అన్నమాట.
నువ్వు స్వీకరిస్తావో నువ్వు ఎన్నడూ కూడా ఫలము పొందుకోలేవు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నీకు లైసెన్స్ కావాలా లేకపోతే యాక్సెస్ కావాలా? యేసే మనకి ఆయన కృప అనేది లైసెన్స్ గా ఇచ్చాడు కాబట్టి మనకి యాక్సెస్ లో ఉండాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మోస్ట్ హోలీ ఫెయిత్ మిమ్మల్ని మీరు కట్టుకోమని చెప్పాడు. పక్కన వాళ్ళు హెల్ప్ చేయడం అనేది ముందు నిబంధన లేదన్నమాట. కొంతమంది సైకిల్ తొక్కడానికి వెనకాల ఫస్ట్ పట్టుకుంటాడు, అంతవరకే అనమాట. ఒకసారి తోసేసరికి ఇంకా వాడితో వెళ్ళాలన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చింది అన్ని విషయాల్లో మనకి ఈ యొక్క మాటని నెరవేర్చడానికి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. 40 ఇక్కడున్న ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడదు కాక. ఆమేన్. నెరవేర్చబడదు కాక. ఆమేన్. యేసు క్రీస్తు శక్తి గల నామముకి మహిమ కలుగును కాక. ఆమేన్. తండ్రి చిత్తము మన జీవితంలో నెరవేర్చబడదు కాక. ఆమేన్.